భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. హిరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కులమతాలకు అతీతంగా 250 మంది పేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమాలు. ఎమ్మిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు పరచకపోవడమే కాకుండా అబద్ధపు మోసాలతో నేడు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమే అని గంటా రవికుమార్ పేర్కొన్నారు. వరంగల్ నగరం రత్న హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి బీజేపీ నాయకులు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, ఆరూరు రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుస్మ సతీష్, పుల్లారావు, గోగుల రమణారెడ్డి, రత్నం సతీష్, ఎరుకల రఘునారారెడ్డి, బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్, కొండేటి శ్రీధర్, ఆరూరు రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పుల్లారావు తదితరులు మాట్లాడుతూ, కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకొని విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనని, పథకాలు కొద్దిమంది లబ్ధిదారులకి చేర్చడం, కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజా పనులను పూర్తి చేయడానికి అధికారులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, రాబోవు కాలంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడతామని, ప్రజల్లోకి వైఫల్యం ఎత్తి చూపడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని పలువురు నాయకులు పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నుంచి పోలీసులు అభ్యర్థి పెద్దలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. వైఫల్యాలు ఇచ్చిన హామీలపై ఈరోజు చార్జ్షీట్ నియోజకవర్గానికి మంత్రిగా ఉంటూ వారు ఏ ఒక్కరోజు కూడా, అంటే 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి మనకు ఎట్లయితే తిథులు వస్తాయో ఆ విధంగా నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అది ముఖ్య సమస్య వరంగల్ జిల్లా నుంచి. అదేవిధంగా మనకు కుడాకి ఎక్కువ భూములు అమ్మి కుడాకి ఎక్కువగా ట్యాక్సులు కట్టింది మన జిల్లా నుంచి. వర్ధనపేట, వరంగల్ తూర్పు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పడి ఆదాయ వనరులుగా ఉన్న మన వరంగల్ జిల్లాను కుడా వాళ్ళు మర్చిపోయి, రీసెంట్గా నిన్న కుడాలో జరిగిన సమీక్షా సమావేశంలో వరంగల్ నగరంలో 5 ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ వరంగల్ జిల్లాకి కుడా నిధులు రావట్లేదు. దానికి ఉదాహరణ బస్టాండ్ని కుడా నిధులతో కడతామన్నారు, అది బస్టాండ్ జరగలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చాలా కుంటుబడి ఉంది. మరి కుడా నిధులు అన్నీ కూడా హన్మకొండ వాళ్ళే తీసుకెళ్తే మరి మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి కొండా సురేఖ గారు కూడా ఆలోచించాలి. వారు ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాలి, వాడలలో తిరగాలి, హాస్పిటళ్ళు తిరగాలి. సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇటీవల నిన్న జరిగిన పత్రిక దాంట్లో ఒక ఫోటో చూశాను నేను. ఒక్క సిలిండరు 3 పసిపాపలకు పెట్టి మనం ఎంజిఎంలో తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎంజిఎంలో సరైన వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, టెక్నీషియన్స్ లేరు. కాబట్టి వరంగల్ జిల్లాను ఆదాయ వనరులుగా భావించి ఈరోజు మరి ఇదే వరంగల్ని మరిచిపోయి అక్కడ ఉన్న హన్మకొండకు సంబంధించిన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
కాబట్టి స్థానికంగా ఉన్న కొండా సురేఖ గారికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు సమయం కేటాయించి రానున్న 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుండాలి. అదేవిధంగా కేంద్రము రైల్వే కోచ్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి సీట్లు పంచుకొని ఇక్కడ ఎంపీ తీసుకొచ్చారు అది అంటున్నారు. అది కాదు, జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోని ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది, డివిజన్ అయింది. కాబట్టి ఇది ప్రజలు గ్రహించిళ్ళు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు సీట్లు పంచుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే అంత మాత్రాన ప్రజలు విసర్జించే పరిస్థితిలో లేరు. కాబట్టి దీని విషయంలో ఎస్పెషల్లీగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు స్కిల్ డెవలప్మెంట్ కోసం 200 కోట్లతో ఇక్కడ ప్రత్యేకమైన రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి ఆలోచిస్తామన్నారు. అది కూడా అటకెక్కిపోయింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్లకు ప్రజలకు అందుబాటులో ఉండి, కొండా సురేఖ మంత్రివర్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు కూడా వారి సమస్యలు చెప్పుకునే విధంగా ఉండాలి. అక్కడ ఒక కోటరీ ఉంది, వారు వస్తే ఒక 500 మంది ఉంటారు, ఎప్పుడు ఉండే వాళ్ళే ఉంటారు. మరి సామాన్య ప్రజలు కలవడానికి చాలా కష్టకాలం ఉంది. అదేవిధంగా శాంతి భద్రతలు, ఈరోజు పోలీస్ వ్యవస్థ. వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ అలైక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విజయోత్సవాలను నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వరంగల్ మధ్యకోట కీర్తి తోరణాల ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిపిఆర్ఓ ఆయుబ్, ఆలీ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డిఈఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ బండి నాగేశ్వర్, రాష్ట్ర నృత్య నాటక అకాడమీ కార్యదర్శి మనోహర్, బాలకృష్ణ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు ప్రొఫెసర్ అలైక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విశిష్టతను చాటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్య బీమా, ఉద్యోగ నియామకాలు, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, పోతరాజుల నృత్యాలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని అలరించాయి. రాష్ట్రంలో మన ప్రజాపాలన ఏర్పడగానే మొదటిసారిగా పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మహిళల కోసం గట్టిగా బస్సు డ్రగ్స్, సైబర్ నేరాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది. కాబట్టి మన టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి జనగాం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయం నుండి ఓం సాయి గార్డెన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జెండా ఊపి ప్రారంభించారు.
నాకు నచ్చావు అన్నాడు. నువ్వు లేక నేను లేదన్నాడు. ప్రేమించుకుందాంరా అన్నాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు. మహిళా సంఘాల వారు అమ్మాయికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. ఏమైందంటే ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది ఇట్లా ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు. అనుతోడు ఏమంటే ఏమి లాస్ట్ ఇచ్చి చెప్తాడక 20 సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా వేనా ఒకటే అది చెప్పండి చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోనని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీలు అమలు చేయకుండా జిల్లాలోని 3 ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి ఆరోపించారు. జిల్లాలోని 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, ఆరుముల్ల పోషం, పట్టి వెంకట కృష్ణ, గుండ ప్రభాకర్, అమరరాజుల శ్రీదేవి, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, మెటుపలుకుల తిరుపతి, అక్కల రమేష్, రాచర్ల సంతోష్, వాణిశ్రీలు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రుణమాఫీ సగం అయింది. ఇక నిన్నేమంటాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిపోయింది, ఎంత చేసినామో చేసేకాడికి వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి మీరు 0 వడ్డీ మీద రుణాలు ఇచ్చారు? మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకు. స్కూటీలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా మహిళలను మోసం చేశారు. యువకులను 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి 4000 రూపాయలు అని చెప్పారు. ఇట్లా యువకులను, నిరుద్యోగులను మోసం చేశారు. పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ ఇండ్లు? వృద్ధులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్? ఇట్లా అన్ని వర్గాలను మోసం. కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని 3కి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మన జిల్లాలో భారీ మెజారిటీతోటి గెలిపించారు. ప్రజలు నమ్మిండ్రు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మిండ్రు. ఇవాళ మంచిర్యాలలో ఏంది పరిస్థితి? మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయడం,
ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, ఆయననే కేసులు చెప్తాడు, ఆయననే సెక్షన్లు చెప్తాడు, ఆయననే పోలీస్, ఆయననే మున్సిపల్ కమిషనర్, ఆయననే ఇంజనీర్, ఆయననే అన్ని డిసైడ్ చేస్తాడు. చట్ట వ్యవస్థ, చట్టము, న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి గౌరవం లేని ఎమ్మెల్యే. మంచిర్యాల మార్కెట్ల అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు ఇవ్వాలి. ఎందుకు? అది కేవలం కక్ష సాధింపు, కేవలం కక్ష సాధింపు. మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దానికి ఒక సిస్టమ్. రోడ్డులకు ఎవరెవరు ఇల్లు కట్టిర్రు, బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు. మరి మీరు ఎంతమంది కూల్చివేసిండ్రు? మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలుకు పంపినరు? మంచిర్యాలలో ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య, గ్యాంగులు తయారై రాత్రిపూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం. అభివృద్ధి ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులల్లో ఎల్లపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు. రెగ్యులరైజేషన్ ముచ్చట ఏడుదాకా వచ్చింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి హై పవర్ కమిటీ వేతనాలు? 14,000 రూపాయలు, 12,000 రూపాయలకి ఇవాళ జీతాలు చేస్తారు. స్థానికులు ఎవరైతే ఓసీలల్లా సింగరేణిలో భూములు కోల్పోయినరో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పిండు, చెన్నూరు ఎమ్మెల్యే చెప్పిండు. ఏడవైనాయి మీ స్థానికులకు ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు మీకెత్తురు. మీరు బడా కాంట్రాక్టర్లను తీసుకొస్తే వాళ్ళు ఎక్కడోళ్ళనో తీసుకొచ్చి ఇవాళ ట్రక్లకు డ్రైవర్లుగా పెట్టుకొని ఉన్నోళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు. ప్రశ్నిస్తే మా కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారు. సింగరేణి కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అన్నారు. ఎక్కడ పోయింది రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి? సింగరేణి క్వార్టర్లు మరమ్మతులు చేయిస్తామన్నారు. ఎక్కడ పోయింది మీ క్వార్టర్ల మరమ్మతులు? సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం తెస్తా అన్నాడు. దొంగ పట్టాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఎక్కడ పోయింది ఈ దొంగ పట్టాల సమస్య? పట్టాల సమస్య ఇప్పటివరకు ఎందుకు పరిష్కరిస్తలేరు సింగరేణి ప్రాంతంలో? ఇట్లా మంచిర్యాల జిల్లాల రైతులను మోసం చేసిర్రు, సింగరేణి కార్మికులను మోసం చేసిర్రు. చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 40,000 ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే. 4 కన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? కొడుకుకు మాత్రం ఉద్యోగం ఇచ్చిండు. కొడుకును ఇంటి వాణి వేసిండు ఉద్యోగం ఇచ్చి. ఎక్కడ పోయినా మీ యువకులకు ఉద్యోగాలు? చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు. చెన్నూరులో కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చి జిల్లాలోని 3 నియోజకవర్గాలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరుతూ వంజరి వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం నాస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలోని గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం ఈనాటి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వెంటనే ఈ ఇండ్లను పేద ప్రజలందరికీ అందించాలని కోరారు. ఉన్నది కాబట్టి మరి ఆ డబుల్ బెడ్రూమ్లోని గత ప్రభుత్వం పేద ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులు స్వీకరించిన దాంట్లో అర్హత గల జాబితాను కూడా సిద్ధం చేసినప్పటికీ మరి ఆ ప్రభుత్వం వారికి ఉన్న కారణాల చేత వాళ్ళు ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు మరి నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ఈ డిసెంబర్ నెలలో మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరిట మరి దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఆ దరఖాస్తులు స్వీకరించాలని నిజంగా కోరుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. కానీ దానికంటే ముందు గత ప్రభుత్వం కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు అర్హులైన పేద ప్రజలకి మరియు అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా స్పందిస్తూ ఈ సర్వే చేస్తున్నాము, తప్పకుండా పేద ప్రజలకి మరియు అర్హులైన వారికి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరియు త్వరగతిన ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి మంచిర్యాల జిల్లా ప్రజల తరపున మరియు అర్హులైన జర్నలిస్టుల తరపున కోరడం జరుగుతుంది. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి, రాజవస్వ మండలాల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఏం చేయాలి చెప్పండి, చట్టపరంగా ఏం చేయాలి? సపోజ్ వాళ్ళకి ఎవరికైనా పట్టా మీకు వాళ్ళు ఇవ్వడానికి రేట్ ఇవ్వడానికి రెడీ నేను పట్టా చేయగలను, ఇవ్వడానికి రెడీగా లేదు, ఇవ్వడానికి రెడీగా లేదు. సివిల్ కోర్టు నుంచి మీ మాట తీసుకురావాలి, దానికి నేను ఫాలో చేస్తాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు నుంచి ఎలాంటి హైకోర్టుకి సివిల్ డిస్ప్యూట్ల పరిధిలో అపీల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ అది కాదు, ఫస్ట్ అది లేవు. మీరు ఏం పిటిషన్ పెడతారు? ఈ పిటిషన్ నాకు పరిష్కారం కాలేదు, కలెక్టర్ నుంచి ఈ పిటిషన్కి పరిష్కారం కాలేదు. వాళ్ళు చెప్తారు 2 monthsలో 3 monthsలో 1 month డిస్పోజ్ చేయాలి, కానీ దాని నుంచి పరిష్కారం కాదు. మీకు కావాలంటే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్స్ మీ ఫేవర్లో ఎంత అమౌంట్ వస్తుంది పర్చేజ్ చేయిస్తారు. వాళ్ళు రాసి ఇస్తే మీరు డైరెక్ట్గా చేయాలి. వాళ్ళు రాసి సివిల్ కోర్టులో పార్టీషన్స్ చేయాలి. హైకోర్టులో డబ్బు మాత్రం ఏమీ ఓకే. కానీ లాస్ అయింది, ఒక పేపర్ పట్టా అయింది అంతే కదా. ఆ టైంకి ఏం చెప్పలేదు, ఆ టైంకి చెప్తే ఒక పేపర్ పట్టా రాదు, ఆ టైంకి చెప్పలేదు కాబట్టి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పాలకుర్తి విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వివిధ స్కూళ్లలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నరసయ్య క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు ఆటలాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ ప్రిన్సిపల్ సిస్టర్ లిస్బెత్, ప్రగతి ప్రిన్సిపల్ వీరమనేని వెంకటేశ్వరరావు, సిద్ధార్థ ప్రిన్సిపల్ జక్కుల రవీందర్, పీటీలు దేవేందర్, శ్రీనివాస్, రాణా, వేణు, హమీద్, రవి, అరీఫ్, ఆయా పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.